వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి గేట్లు తోసుకుంటూ వెళ్లిన బీజేపీ నేతలు. హన్మకొండలో గోయజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర విరిమల్లు చిత్ర బృందానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన జన సైనికుడు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల జూనియర్ ఇంటర్ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ భీమారంలోని జగతి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీలో ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ గ్రూప్ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు. సుందరమైన స్వప్నలత మేడం even a blessed one, let's invoke Goddess Saraswati by lighting the lamp. పేరు మీద జూనియర్ కళాశాల జూనియర్స్కి మరి స్వాగతోత్సవం పలుకుతూ అంగరంగ వైభవంగా ఇవాళ ఇక్కడ ఉత్సవం జరుగుతున్నది. ముఖ్యంగా మా 3 డేస్ కలర్ క్యాంపస్ వరంగల్ పోచమ్మ మైదాన్, అట్లాగే హన్మకొండలోని నయీం నగర్ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ విద్యార్థులు అందరూ కూడా జూనియర్లకు స్వాగతం పలకడానికి ఇక్కడ గ్యాదర్ అయినారు. ఇంటర్మీడియట్ విద్య ఏ రకంగా మరి ఒక స్ట్రెస్తో కూడుకున్న ఎడ్యుకేషన్ మనందరికీ కూడా తెలిసిందే. మరి దాని నుంచి బయటికి రావడానికి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మేము ఇయర్లీ కనీసం ఒక 3-4 పండగలు చాలా మరి పిల్లలను ఉత్సాహంపరచడానికి, తర్వాత చదువుతో పాటుగా వారికి మిగతా కళల్లో కొంచెం నైపుణ్యం పెంపొందించుకునే విధంగా, అలాగే మేము పిల్లలకు చెప్తూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్ కూడా ఒక హాబీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏ హాబీ లేకుండా ఓన్లీ చదువు, సెల్ ఫోను, టీవీలు అన్నప్పుడు పిల్లలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, సైకలాజికల్గా డిప్రెషన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఆల్ఫోర్స్లో మాత్రం అలాంటిది లేకుండా చదువు ఎలా అయితే ప్రియారిటీగా ఇస్తామో మిగతా యాక్టివిటీస్లో కూడా అలా ప్రియారిటీ ఇస్తున్నాం. మరి దానికి ఉదాహరణే ఈ రోజటి ఈ స్వాగతోత్సవం. మరి 2025లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ ఆల్ఫోర్స్దే ఉంది. అంతేకాకుండా ఇవాళ ఐఐటి తర్వాత ఎన్ఐటి, IIITలలో 105 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో ఒక 85 మంది చిన్నారులకు ఎంబీబీఎస్లో సీట్లు రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు అవుతున్న ఎప్సెట్ కౌన్సిలింగ్లో కూడా చాలామంది చిన్నారులకి మరి 10,000 లోపు ర్యాంకులు వచ్చింది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తున్నారు. ఈ రకంగా తెలంగాణలో నాణ్యమైన విద్యకి మారుపేరుగా ఆల్ఫోర్స్ నిలుస్తున్నది. ఈ కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి దూరంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి మంచి ఫెసిలిటీస్ని అందిస్తూ పిల్లలని పర్సనల్ కేర్
మరి ఆ విధంగా ఉండే విధంగా మేము విద్యను అందిస్తున్నాం. మంచి ఫలితాలు కరీంనగర్తో పాటుగా హనుమకొండలో కూడా మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో హనుమకొండలో కూడా మరి ఇక్కడ ఉన్న పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని సొసైటీ గోదాంలో బారులు తీరిన రైతులు. యూరియా కొరత తీర్చలేని అసమర్థ ప్రభుత్వం, అధికారులు డీలర్లను బాధ్యులను చేస్తూ చేతులు దులుపుకున్న ప్రజాప్రతినిధులు. మందు బస్తాల కాడ మరి ఎన్ని ఏవోది అన్నాడు. కరీంనగర్ బీజేపీ బండ నాయకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్. నేను శత్రువుతో కోట్లాడుతా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడక అని ఈటెల రాజేందర్ అన్నారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడుకా. మీకు
మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను మహా న్యూస్ ఏబిఎన్ మీద దాడి చేస్తే మేము టీ న్యూస్ నమస్తే తెలంగాణ మీద దాడి చేస్తాం. పోలీసులు ముందే దాడి చేస్తాం, వాళ్ళు ఉన్నా మమ్మల్ని ఆపలేరు అని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వారిని. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీసు మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వారిని. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీసు మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గంగా నదిలో తేలుతున్న రాయి, ఆ రాయికి తాడు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి 3 క్వింటాల బరువు ఉన్నా ఏమాత్రం నీటిలో మునగడం లేదని, రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకి దీనికి సంబంధం ఉందని అంటున్నారు. ఈ ఘటన యూపీలోని గాజీపూర్లో జరిగింది. అదే हुआ को मामा हुआ जगह पर लगा दे अरे जा रहा है वहां सही रहा अरे वो को ना सही हो पाई नहीं तब पनिया में तब न पानी में जाई पनिया के पानी में तर रहा हां हां షామీర్పేటలో ఎంపీ ఈటెల నివాసానికి పెద్ద సంఖ్యలో హుస్రాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు. ఈటెల ఇంటి గేట్లు వేసి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులు గేట్లు తోసుకుంటూ లోపలికి నినాదాలు చేస్తూ పరుగులు తీశారు. నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలను కొత్త పాత తేడాతో చూస్తూ అవమానపరుస్తున్నారని ఈటెల ఇంటికి వెళ్లారు. తమకు పదవులు రావట్లేదని, భవిష్యత్ అంధకారంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు 12వ వార్డులో ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి స్వగృహంలో జరిగింది. ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్, జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్క్ ఫైడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కలిసి మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు
భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను, నాయకులను, అటు ప్రజలను సంసిద్ధం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి 12వ వార్డుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు, నా సహచార కౌన్సిలర్లు, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు, రాజనగరం ప్రెసిడెంట్ అంజనేయులు గారు, మరి అదేవిధంగా బుచ్చన్న, పరంజ్యోతి, బండారు కృష్ణ, ఇమ్రాన్, మురళీ సాగర్, సత్యనారాయణ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కల్లబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అనేక పథకాలను ఇస్తామని 420 బూటకపు హామీలను ఇచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ తీరా అధికారం వచ్చినాక వాళ్ళు ప్రకటన చేసిన పథకాలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా ఎగ్గొట్టి, అదేవిధంగా రుణమాఫీ ఒక 20-30% చేసి మేము పూర్తిగా ఇచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అనడం కూడా మనం అందరం చూసినాం. అంటే ఒక అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా ప్రజలు భ్రమపడతారనే ఒక ఉద్దేశంతోన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ గ్రామంలో కూడా 40% దాటి రుణమాఫీ కాలేదు. కానీ నా ముఖ్యమంత్రి గారు మేము 100% రుణమాఫీ చేసినామని మళ్లీ ఒకసారి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ప్రజలు మేల్కొనాలి. ఎందుకంటే ప్రభుత్వం నడిపేవాడు ఎంత ఉంటే అంతే చెప్పాలి, ఎంత ఉంటే అంతే ఇస్తా అని చెప్పాలి. మాయమాటలు చెప్పి, అబద్దం చెప్పి ప్రభుత్వం నడిపేవాడే అబద్దాలు చెప్తే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏందనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇల్లు తిరిగి గ్రామాన వార్డులలో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మోసం చేసిన కాంగ్రెస్ ను గజ్జ దిగే వరకు మనం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాజనగరం చాలా బలమైనగా ఉంది. ఈ పార్టీ గతంలో కూడా భారీ మెజార్టీతో గెలుచుకున్నాం. వ్యక్తి ఎక్కడ పోయినా పార్టీ అనేది సమూలంగా అట్లే ఉంది. కాబట్టి మళ్లీ మీ పూర్వవైభవాన్ని చాటి రాజనగరం 12వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారని, ఆ రకంగా మీరు ఈ రోజు నుంచే కార్యాచరణ తీసుకోవాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ప్రజాప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు 42,04,842 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరీనా బేగం, ఓకే. విజయ, పల్లెన సూరమ్మ, 47 డివిజన్. 47 నుంచి ఎవరు లేరు కదా. ఓకే, ఎన్ని గంటలు పెట్టమంటావు? 47 డివిజన్. ఎన్ పరమేశ్వరి, ఇదేనా వర్గాలకు అదొక వరం, అది దేవుడిచ్చిన వరం. ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ వలన ఎక్కడ కూడా అప్లై చేసిన వారం 10 రోజుల్లోనే చెక్స్ రావాలి. మనం గతంలో కూడా చూసినాం. గతంలో అప్లై చేసినవి కూడా ఇప్పటి పాపం తిరుగుతున్నారు. ఇంకా వాటిని కూడా రివోక్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి తీసుకురావడం. అంటే నిజంగా కూడా ఇవాళ పిల్లల పెళ్లిళ్ళకో లేకపోతే రీఎంబర్స్మెంట్ అంటే చదువులకో ఇట్లాంటి వాటి ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు కింది స్థాయికి చేరే విధంగా
మధ్యలో ఎక్కడ ఎవరు లేకుండా డైరెక్ట్ క్షేత్రస్థాయికి చేరే విధంగా ఈ సంక్షేమ పథకాలని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యలో ఏ పార్టీ అనో, ఏ కులమనో, ఏ మతమనో ఎక్కడ కూడా ఎవరిని అడిగేది ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసిన ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే మార్పు ఇందిరమ్మ రాజ్యం అనంటే ఇది మార్పు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎంతసేపు టార్చ్ లైట్లు పెట్టుకొని ఎట్లా తప్పులు వెతుకుదామా అనేది వాళ్ళు చేత కాలేదు. చేసిన వాళ్ళని ఎట్లా టార్చ్ లైట్లు పెట్టుకొని వెతుకుదామని ఆలోచనతోటే పోవటం తప్ప ఏది లేదు ఇందులో. కాబట్టి అందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, క్యాబినెట్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. విశాఖలో స్పా ముసుగులో దర్జాగా వెల్నెస్ సెంటర్లో వ్యభిచారం. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న ముఠా. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో నిర్వాహకులు, అమ్మాయిలు అరెస్ట్. హన్మకొండలో గోయస్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. హన్మకొండలోని గోయస్ సిల్వర్ జ్యువెలరీలో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్ హన్మకొండ మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయస్ సిల్వర్ జ్యువెలరీ దక్షిణ భారతదేశం అంతటా వేగంగా విస్తరిస్తుంది. హన్మకొండ నైమ్ నగర్లోని ప్రెసిడెంట్ డాబా బిల్డింగ్లో గోయస్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ 13వ స్టోర్ని ఇప్పుడు మన హన్మకొండలో లాంచ్ చేశారు. సినీ నటి నిధి అగర్వాల్ మాట్లాడారు. I actually love Indian jewelry chala. I love first jewelry would have to be earrings, you know. Mummy. Jewelry actually my mother has a lot of jewelry because we all love to wear her jewelry, and I also in a lot of events I wear my mother's jewelry. So I love jewelry. I think every woman looks so beautiful, you know, when she wears jewelry. I wore a mang tikka and everything. I wanted to dress up, so it just adds so much more beauty when you wear jewelry. And the store is amazing. It's very nice, it's very clean, very classy, loving the collections. And ikkada Malli I'm definitely going to buy stuff from here. Goyas lo inni jewelry chusam, dangles gaani, diamond necklace gaani, ikkada silver meeku edi ekku baga nachindi chudagane baga avunu naaku actually neck pieces chala nachindi. They have very grand neck pieces, and even the waist belts chala baagundi. And they also have Victorian jewelry. I think Victorian style of jewelry adi kuda chala
about. What you're wearing also is a Victorian, but it's a most high-end. Okay, so this is also a Victorian set, and I'm feeling like Queen Victoria. Can I say that? That's what is going to get carried. ఇప్పుడు దాకా మీ దగ్గర ఎన్ని అంటే జ్యువెలరీ కానీ డైమండ్స్ కానీ ఎన్ని కలెక్షన్స్ ఉండొచ్చు మేడం? ఉంటుంది, బట్ ఇంకా కలెక్షన్, I have to build my collection more. త్వరలో మీది వేరే వేరే హరియానా వీరమల్ అవును, అవును. మీరు స్మార్ట్ శంకర్కి వచ్చారు ఇక్కడ, అవును. ఫుల్ హిట్ అయింది. అవును. ఇప్పుడు మళ్ళీ హరియానా అవును. వరంగల్ మీకు బాగా కలిసి వస్తుంది. అబ్సల్యూట్లీ, యాక్చువల్లీ వరంగల్ నాకు ఒక లక్కీ స్పాట్ లాగా అయింది, బికాజ్ స్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ అయింది, అండ్ నౌ హరియానా వీరమల్ ఇస్ రిలీజింగ్ ఆన్ 24 July. సో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.